భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, వృశ్చికం అంటే స్కార్పియన్, ఎప్పుడు కాటు వేస్తూ ఉంటుంది కదా. ఈ కాటు వేస్తున్నటువంటి వారు మీరు బాగుంటారా బాగుండరా? నాకు ఎప్పుడు బాగున్నట్టే ఉంటుంది, బాగాలేనట్టే ఉంటుంది. ఎలా గురువుగారు మీరేమో చాలా బాగుంటుంది అంటారు, ఒకసారి బాగుండదు అంటారు. ఏది కరెక్ట్ అని అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. గురు భగవాను యొక్క శక్తి కాస్త తగ్గింది. శనీశ్వరుడు మీకు అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు పైన చెప్పాం కదా, గోచార ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చెప్పాం కదా. అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త దక్షిణామూర్తి ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం బిసజే భరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఈ నెల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. రహస్యమైనటువంటి వ్యతిరేకులు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇదేంటంటే గురుగారు ఇలా ఉందంటే కొంచెం జాగ్రత్త పడాలి. పనిలో కాస్త ఫలితాలు పొందుతాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి వృశ్చిక రాశి వారు వెళ్ళకండి, జాగ్రత్త. కొత్త ఒప్పందాలు ఏది చేయకండి. బిజినెస్లో ఉన్నది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. కొత్తగా ప్లాన్ చేసుకోండి, నష్టపోకండి, చేయకాల్చుకోకండి. భాగస్వామ్యంలో అపార్థాలు రావచ్చు, లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది. సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయం, పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా పెరుగుతుంది. దానివల్ల కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువ ఉంటుంది, జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల దగ్గర కొంచెం వాగ్వివాదాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పండగలు అందరూ కలుస్తూ ఉంటారు కదా, ఏదో రకమైనటువంటి ఈగో, ఆ ఈగోలో తీసేసేయండి. అద్భుతంగా ఉండండి, ఆ ఈగోని తీసేసేయండి, అద్భుతంగా ఉంటారు. కాస్త పెద్దవాళ్ళకైతే నమస్కారం చేయండి, చిన్న వాళ్ళనైతే ఆట విడుపుగా వదిలేసేయండి, ఇబ్బంది పడకండి. మహిళలు ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకి కూడా చాలా కొంచెం ఇదేంటి నేను ప్రారంభించాను మార్కెట్లో నాకు ఇలా వెల్కమ్ రాలేదని మీరు అధైర్యపడక్కర్లేదు, వెయిట్ చేయండి, మంచి రోజులు రాబోతున్నాయి. పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలతో మీ ప్రేమ వివాహాన్ని కూడా అలా పెద్దలతో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కార్తీక మాసంలో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. ప్రభుత్వ రంగంలో రాజకీయ నాయకులకి బాగా స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు నోరు అదుపులో ఉండాలి, మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టాలి. వృశ్చిక రాశికి కొంత మోతాదులోనే ఉంటుంది ఆ యొక్క అహంకారం కానీ కోపం కానీ, వాటిని కాస్త కంట్రోల్ చేయాలి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దృష్టిలో పెట్టుకోండి, జాగ్రత్త. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్, ఆస్తిపాస్తుల కొనుగోలులో డాక్యుమెంటేషన్ జాగ్రత్త పడండి, లేదా ఇంకో 1-2 నెలలు పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేయండి. విద్యార్థులారా, బాగా శ్రమపడి చదవవలసినటువంటి సమయం ఆసన్నమైంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి నేను హెచ్ఎంబి రాలేదు, నాకు ఇంకోటి ఉంది, నాకు అది ఉంది, స్ట్రెస్లో ఉన్నారు కదా, కాస్త స్ట్రెస్ పడకండి. ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి, మంచి రోజులు రాబోతున్నాయి. జనవరి తర్వాత చాలా బాగా ఉండబోతున్నారు. ఇప్పుడు కొంచెం తప్పదు. వ్యాపారస్తులకే మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక వార్నింగ్ బెల్ అనుకోండి. ఈ నెల జాగ్రత్త. తర్వాత రైతులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. వర్షాలపై ఆధారపడి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం అలసట ఎక్కువ ఉంటుంది. రక్తపోటు, నిద్రలేని సమస్యలు చాలా ఉంటాయి. జాగ్రత్త. తలనొప్పి ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలుగా ఓవరాల్, ఇప్పుడు మనకు స్కూటరో ఒక కారు ఎలా మనం సర్వీస్ ఇస్తామో అలాగే మీరు కూడా మీ బాడీని ఒకసారి సర్వీస్ జనరల్ చెకప్ చేసుకొని జనరల్ ఫిజిషియన్ దగ్గర అప్రోచ్ అయ్యి ప్రత్యేకించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశికి ఓవరాల్ ఈ నెల 30 మరియు 70% ఉంది. 30% బాగుంది, 70% కొంచెం మిశ్రమంగా ఉంది. చాలా జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్కసారి మీకు అపజయం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి.
వృశ్చిక రాశి వారికి వార్నింగ్ బెల్ మంత్, జాగ్రత్త. చంద్రాష్టమం 19 అక్టోబర్ మధ్యాహ్నం 12:40 నుండి 21 అక్టోబర్ సాయంత్రం 5:55 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఓవరాల్ మంత్లో ఈ 2.5 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 8 అని చెప్పచ్చు. నీలం రంగు మరియు పసుపు రంగు, నలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చెప్పచ్చు. శుభ సమయం సాయంత్రం 4:30 నుంచి 6. ఈ సమయంలో మీరు ఏది అనుకున్నా ప్రయత్నం చేయవచ్చు. మంగళవారం రోజులో సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు నూనె దానం ఇవ్వండి, దీపం వెలిగించండి. బృహస్పతికి ప్రార్థన చేయండి, గురు భగవానుని ప్రార్థన చేయండి, దత్తాత్రేయుని ప్రార్థన చేయండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి, గురు చరిత్ర పారాయణం చేయండి, ఏదైనా దీక్షలు పొందండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దసరా దీపావళి వస్తుంది కాబట్టి చక్కగా అందరితో ప్రేమానురాగంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.